Hello everyone, welcome back to my channel Style and Study Corner. So ఈ వీడియోలో PO Government College Commercial Aquaculture BVoc second year semester 3 core 9 Aquaculture Nutrition explained by Shanti Gresijni, lecturer in Aquaculture Kakinada. This is the syllabus for BVoc Commercial Aquaculture core 9. In the first module, biochemical aspects, feed ingredients and feed requirements of fish. ఇప్పుడు నేను మాడ్యూల్ 1లో 1.1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫీడ్ ఫార్ములేషన్ అండ్ బయోకెమికల్ కంపోజిషన్. ఇప్పుడు మనం బయోకెమికల్ కంపోజిషన్స్ చూద్దాము. ఫీడ్లో ప్రాపర్ న్యూట్రిషన్ హ్యాస్ లాంగ్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ క్రిటికల్ ఫ్యాక్టర్ ఇన్ ప్రమోటింగ్ నార్మల్ గ్రోత్ అండ్ సస్టైనింగ్ ఫిష్ హెల్త్. Food is the most important and vital factor for the growth and survival of the living beings on the face of the earth. And feeding is the dominant activity of entire life cycle in fishes. The success and good scientific planning and management of fish species largely depends on the knowledge of their biological experts, in which food and feeding habits include a valuable portion. సో మనం ఏ యానిమల్స్కైనా ఫుడ్ అనేది ఫస్ట్ థింగ్ వాటి యొక్క గ్రోత్ని ప్రమోట్ చేయడానికి మనం ఫీడింగ్ తీసుకుంటాము. సో ఆ ఫీడింగ్లో న్యూట్రిషనల్ క్వాలిటీస్ రిక్వైర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉంటే గ్రోత్ అనేది ప్రమోట్ అవుతుంది. సో ఎంటర్ లైఫ్ సైకిల్లోనే ఫీడింగ్ అనేది డామినెంట్గా ఉంటుంది. సో మనం గ్రోత్ పెరగాలి అంటే మనం ఖచ్చితంగా ఫీడ్ అనేది తీసుకోవాలి. సో ఫిషెస్ అనేవి వాటి యొక్క లైఫ్ సైకిల్లో ఫీడింగ్ అనేది ఒక డామినెంట్ క్యారెక్టర్గా ఉంటుంది. ఎందుకంటే అవి జనరల్గా వాటర్లో అవైలబుల్ ఉన్న ప్లాంక్టాన్స్ని ఇన్సెక్ట్స్ని తింటూ ఉంటాయి కదా. ప్రాపర్ నాలెడ్జ్ అబౌట్ ఫుడ్ ప్రిఫరెన్స్ ఈజ్ వైటల్ ఫర్ అచీవింగ్ గుడ్ సర్వైవల్ రేట్ డ్యూరింగ్ ఫిష్ కల్చర్. Suitable high quality feed significantly improves the growth and survival rate of ornamental fishes. In addition, highly nutritional feed can improve the function and immune system of ornamental fishes and other general fishes. సో మనం ఫిషెస్కి ఫీడింగ్ ప్రిపరేషన్లో సైంటిఫిక్ మేనర్లో ఫీడింగ్ ప్రిపేర్ చేస్తాము. సో అందులో ఏంటి అంటే మనం ఈ ఫీడింగ్ యాక్టివిటీ అంటే ఈ ఫీడింగ్ అనేది మనం కరెక్ట్గా అండ్ ప్రోటీన్స్ ఉన్నవి, మినరల్స్, వైటమిన్స్ అన్నీ ఉన్న ఫీడ్ ఇచ్చినప్పుడు వాటి యొక్క గ్రోత్ అనేది ఆటోమేటిక్గా ప్రమోట్ అయ్యి గ్రోత్ అనేది పెరుగుతుంది. సో ఇలా ఫీడింగ్ అనేది మనం మంచి క్వాలిటీ ఫీడ్ ఇవ్వడం వల్ల ఇమ్యూన్ రెసిస్టెంట్ కూడా పెరుగుతుంది. సో ఇమ్యూన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల జనరల్గా వచ్చే డిసీజెస్ నుంచి ఫాస్ట్గా కాకుండా ఎంతో కొంతవరకు రెసిస్ట్ చేసుకోగలుగుతాయి ఫీడ్ క్వాలిటీ ఇవ్వడం వల్ల. Formulation of a suitable feed for fishes has become important for potential aquaculture practice. It is very essential to know the nutritional requirements of a fish for optimum growth. The nutrient balance of feed influences feed utilization, growth, and the nutritional requirements, particularly for protein, lipid, and energy. In formulating a balanced diet for optimum growth of a fish species is essential. సో మనం ఫీడ్ ఫార్ములేషన్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందులో ప్రోటీన్స్, లిపిడ్స్, ఎనర్జీని ఇంకా ప్రొడ్యూస్ చేసే అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఆప్టిమమ్ గ్రోత్ పెరగడానికి మనం ఇవ్వాలి. ప్రోటీన్స్ ఎక్కువ ఇచ్చి వైటమిన్స్ తక్కువ ఇచ్చిన ప్రాబ్లమే, వైటమిన్స్ ఎక్కువ ఇచ్చి ప్రోటీన్స్ తగ్గించిన ప్రాబ్లమే. సో న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ తీసుకొని ఫీడ్ అనేది ప్రిపేర్ చేస్తారు. Some authors observed that improper protein, energy, and other nutrient level in feed increased fish production cost and deteriorates the water quality too, while insufficient energy in diets caused protein waste due to the increased proportion of dietary protein used for energy, and the ammonia produced can pollute water and make it unfit for fish culture. సో ఇక్కడ ఏంటంటే ఇంప్రాపర్ ప్రోటీన్ ఎంత ఇవ్వాలో ప్రోటీన్స్ అంత ఇవ్వకుండా ప్రోటీన్స్ ఎక్కువ ఇచ్చినా ఈ వాటర్లో డిజాల్వ్ అయ్యి సరిగ్గా డిజాల్వ్ అవ్వక అమోనియాని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మిగిలిపోయిన వేస్ట్ మెటీరియల్స్, ఫుడ్ మెటీరియల్స్ అనేటివి. సో దీనివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది కల్చర్కి. కాబట్టి డైటరీ ప్రోటీన్ లెవెల్స్ ఎంత ఇవ్వాలో అంతే మనం ఇచ్చినట్లయితే వాటి యొక్క గ్రోత్ బాగుంటుంది, కల్చర్ కూడా బాగుంటుంది.
The knowledge of dietary requirements of a given species is a key factor in determining the effectiveness of its production in aquaculture. Generally, the approximate composition of fish feed includes 5 basic constituents such as protein, carbohydrate, lipid, ash, and water. Approximate composition varied widely depending on factors like species, size, sex, maturity of fishes, season, and feeding regimes. Optimal shares of protein, carbohydrate, and lipid in diets guarantee for approximate growth rate, condition, and health of the fishes, and that these parameters are specific to each species. ఇక్కడ ఏంటి అంటే మనకి ఖచ్చితంగా ప్రతి ఫిషెస్కి స్పీసెస్ని బట్టి, సైజ్ని బట్టి, సెక్స్ని బట్టి, మెచ్యూరిటీని బట్టి, సో అప్రాక్సిమేట్ కాంపోజిషన్ మన జనరల్గా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్, లిపిడ్స్, యాష్, వాటర్ అనేది ఎంత ఇవ్వాలో అంత మనం మెజర్ చేసుకోవాలి. అది దేని డిపెండ్ అయి ఉంటుందంటే స్పీసెస్, సైజ్, సెక్స్, మెచ్యూరిటీ అండ్ ఫిషెస్ మీద. సో ఇవన్నీ ఆప్టిమల్ లెవెల్ ఇస్తే కనుక గ్రోత్ కూడా ఆప్టిమమ్గా ఉంటుంది. The development of fish feed is essential based on the information of nutrient digestibility and its conversion rate. These two processes provide the basis for growth, which is suitable and compatible for the fish. In fish farming, nutrition is critical because feed represent 40 to 50% of production cost. Economic aquaculture systems depend upon the adequate supply of low-cost feeds with high nutritional quality. The feed must be nutritionally adequate and cost-effective feed. జనరల్గా ఆక్వాకల్చర్లో ఫీడింగ్కే మనకి 30 to 40% వరకు కాస్ట్ అనేది పడుతుంది. సో 40 to 50% అనేది ఫీడింగ్కి మనం ఖర్చు పెడతా ఉంటాము. అందుకే ఫార్మింగ్ విషయంలో న్యూట్రిషన్ వచ్చేసి చాలా క్రిటికల్ రోల్ అనమాట. ఎక్కువ కాస్ట్ పడుతుంది కాబట్టి. సో జనరల్గా ఆక్వాకల్చర్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ కాస్ట్కి మంచి న్యూట్రిషనల్ క్వాలిటీస్ ఉన్నటువంటి ఫుడ్ని ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ చూస్తారు. ఎందుకంటే ఫుడ్కి చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి. సో ఫిషెస్కి కానీ స్ట్రింప్స్కి కానీ మనం ఎంత ప్రోటీనిషియస్ ఫుడ్ అనేది ఇస్తామో వాటి యొక్క గ్రోత్ కూడా ఆ విధంగా పెరుగుతుంది. Proteins are large complex molecules made up of various amino acids that are essential components in the structure and functioning of all living organisms. ప్రోటీన్స్ అనేవి పెద్దగా లార్జ్ మాలిక్యూల్స్గా ఉంటాయి కదా, అవి వేరే అమైనో యాసిడ్స్తో ఫామ్ అవుతాయి కదా. సో అవి ఏంటంటే చాలా ఎసెన్షియల్ అన్నమాట గ్రోత్ పెరగడానికి. సో ఇది స్ట్రక్చర్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ప్రతి లివింగ్ ఆర్గానిజమ్స్కి ప్రోటీన్స్ అనేవి బాడీని బిల్డప్ చేస్తాయి. సో ప్రోటీన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. Protein is a basic component of fish diets both in terms of quantity and quality, and protein is also the most expensive feed component. Fish meal provide an adequate balance of amino acids, but increasing demand and price as well as uncertain supply make it necessary to find alternative protein sources. So proteins అనేవి జనరల్గా మనకి బేసిక్ కాంపోనెంట్స్ అనమాట ఫిష్ యొక్క డైట్లో. ఇది ఖచ్చితంగా క్వాలిటీ రెండు కూడా బాగా ఉండేటట్టు చూసుకోవాలి. సో మనకి ఇది క్వాంటిటీని మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ప్రోటీన్స్ ఫీడ్ అనేది చాలా కాస్ట్ ఎక్కువ. సో మనం దీన్ని అడిక్వేట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. It is well established that the partial or total replacement of fish meal in fish diets with cheaper and more reliable alternate protein source without compromising growth has been a priority in aquaculture nutrition research. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రోటీన్ ఫుడ్కి రీప్లేస్మెంట్గా ఇక్కడ మనకి ఫిష్ మీల్ అనేది ఇస్తున్నారు. సో దానివల్ల ప్రోటీన్ని రీప్లేస్ చేయగలుగుతున్నారు. సో దానివల్ల చీప్గా దొరుకుతున్న గ్రోత్ అనేది కూడా పెరుగుతూ ఉండడం వల్ల దీన్ని ఫాలో అవుతున్నారు. Traditionally, animal protein was the foundation of any aquaculture feed formulation. Plant protein is generally cheaper than animal protein supplements. So, generalగా ప్రోటీన్ అనేది ఆక్వాకల్చర్ ఫీడ్ మనం ప్రొడ్యూస్ చేయాలంటే చాలా ఇంపార్టెంట్. సో యానిమల్ ఒరిజిన్ ప్రోటీన్స్ కన్నా ప్లాంట్ ఒరిజిన్ ప్రోటీన్స్ అనేవి చాలా చీప్గా దొరుకుతాయి. Dietary protein and lipid play major roles in growth and reproductive performance in fishes. The dietary protein level influences the body weight in several fish species, and protein source is also an important factor to be considered in the diet formulation.
సో ఖచ్చితంగా ఫిష్ యొక్క ఫీడ్స్లో ప్రోటీన్ అండ్ లిపిడ్ అనేది డైట్లో ఉండాలి. సో ఈ రెండు కూడా గ్రోత్ను, రీప్రొడక్షన్ యొక్క పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేస్తాయి. సో దీనివల్ల ఏంటంటే బాడీ వెయిట్ కూడా ఇంక్రీజ్ అవడాన్ని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. The protein requirements levels differs in different life stages of a fishes. For example, the protein requirement is lower in larvae and higher in juvenile. So, lipids are high energy nutrients that can utilize partially to spare protein in aquaculture feeds. Recent trend in fishes is to use higher levels of lipid in the diet which limit the energy supply from protein and carbohydrates. అంటే లిపిడ్స్ కూడా మనకి హై ఎనర్జీ న్యూట్రియంట్స్గా ఇక్కడ మనం ప్రోటీన్స్కి బదులు యూటిలైజ్ అవుతున్నాయి. ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఒక్కో స్టేజ్లో ఒక్కోలా ఉంటుంది. లార్వా స్టేజ్లో 29% తీసుకుంటుంటే జూనియర్ స్టేజ్లో 53% ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది అవసరం అవుతుంది. ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది స్పీసెస్ని బట్టి, సైజుని బట్టి, మెచ్యూరిటీని బట్టి అది మారుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. Dietary lipids are not only important sources of energy but also essential for normal growth as fatty acids and survival of fish. Fishes have a low energy demand and so they are susceptible to deposit of excessive lipid. Lipids have a role as carriers for a fat-soluble vitamins and sterols which are important constituent of biological membranes at both the cellular and subcellular levels. Fish in general requires fatty acids of longer chain length and a higher degree of unsaturation than mammals. లిపిడ్స్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫీడ్ ఫార్ములేషన్. ఎందుకంటే లిపిడ్స్ అనేవి సాలబుల్ ఫ్యాట్స్ని, విటమిన్స్, స్టిరాల్స్ని అది కలిగి లిపిడ్స్లో ఉంటాయి కాబట్టి. సో లిపిడ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే బయోలాజికల్ మెంబ్రేన్స్ ఫామ్ అవడానికి, సెల్యులర్ లెవెల్స్ని ఫామ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. Minerals are inorganic elements required by fish for tissue formation and various functions in metabolism and regulation. జనరల్గా ఫిషెస్కి మినరల్స్ అండ్ ఆర్గానిక్ ఎలిమెంట్స్ కూడా చాలా అవసరం. ఎందుకంటే టిష్యూ ఫార్మేషన్ జరగాలి అంటే మినరల్స్, వైటమిన్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. అండ్ అదర్ మెటబాలిక్ యాక్టివిటీస్ జరగడానికి కూడా ఈ మినరల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. Minerals from the water, a complicating studies in determining dietary mineral requirements. Of all the minerals required by the fishes, phosphorus is one of the most important as it is essential for growth, bone mineralization, lipid and carbohydrate metabolism. Although it is not usually necessary to supplement practical diets with other micro minerals. ఇక్కడ ఏంటి అంటే మినరల్స్ అనేవి ఫిషెస్కి వరకు చాలా అవసరం. సో ఫాస్ఫరస్ అనేది ఒక మినరల్ అనేది చాలా ఎసెన్షియల్ అనమాట గ్రోత్ ఇంక్రీజ్ అవడానికి అండ్ బోన్ మినరలైజేషన్కి అండ్ లిపిడ్స్ అండ్ కార్బోహైడ్రేట్ మెటబాలిజంకి కూడా ఈ ఫాస్ఫరస్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ inexpensive trace mineral complex can be added to nutritionally complete diets to ensure an adequate trace mineral content. Calcium and phosphorus are components of the skeleton, bones, scales and teeth of the fish and are important in physical process including metabolism, metabolic reactions, nerve and muscle functions and etc. ఉన్న మినరల్స్ కాల్షియం, ఫాస్ఫరస్ అనేవి కంపోనెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫిషెస్కి. ఎందుకంటే స్కెలిటన్స్కి, బోన్స్, స్కేల్స్, టీత్ ఫార్మేషన్స్కి, అలాగే కొన్ని బయలాజికల్ ఆర్ ఫిజికల్ ప్రాసెసెస్ అంటే మెటబాలిజం, మెటబాలిక్ రియాక్షన్స్, నర్వ్ అండ్ మజిల్ ఫంక్షన్స్కి ఈ మినరల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. Vitamins are micronutrients or organic molecules required for normal growth, reproduction, health and maintenance of fish metabolism. Vitamins are often not synthesized by fish and therefore must be supplied in the fish diet. The absence of vitamins in diet can lead to specific diseases in mammals and birds, but in fish many of vitamin deficiency symptoms are non-specific. A complete balanced nutrition of fish can influence not only the ప్రొడక్టివిటీ ఆఫ్ ఫిషెస్. సో వైటమిన్స్ అని మైక్రోన్యూట్రియంట్స్ అనేవి ఆర్గానిక్ మాలిక్యూల్స్ అంటాం కదా. సో ఇవి అనేది నార్మల్ గ్రోత్కి, రీప్రొడక్షన్కి, ఫిష్ యొక్క హెల్త్కి అండ్ బాడీలో జరిగే కొన్ని మెటబాలిజమ్స్కి యూజ్ అవుతాయి. సో వైటమిన్స్ అనేవి జనరల్గా బాడీలో సింథసైజ్ అవ్వనప్పుడు మనం వాటికి డైట్ త్రూ విటమిన్స్ని మనం సప్లై చేయాలి.
వైటమిన్స్ కనుక మనం సరిగ్గా డైట్లో సప్లై చేయలేకపోతే వీటికి చాలా న్యూట్రిషనల్ డిసీజెస్ అనేవి వస్తాయి. సో అవి రాకుండా ఉండాలి అంటే మన డైట్లో ఖచ్చితంగా మినరల్స్, వైటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ అనేవి ఫార్ములేషన్ అంటే కరెక్ట్ అమౌంట్లో ఉండేలా చూసుకోవాలి. The percentage of ash represents the mineral matter of the feed, which normally contains minerals such as calcium, phosphorus, potassium, and magnesium. The normal ash content of fish feeds ranged from 7% to 12% when expressed on a dry matter basis. Fiber and ash are a group of mixed minerals found in most fish feed. A high fiber and ash content reduce the digestibility of other ingredients in the diet, resulting in mineral imbalance and poor growth of fish. ఏంటంటే ఖచ్చితంగా మనకి మినరల్స్ కూడా ఫిషెస్కి అవైలబుల్లో ఉండాలి. సో అవి ఏంటంటే కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం ఇవనేవి. సో వీటి యొక్క ఫీడ్లో వీటి యొక్క కంటెంట్ 7 to 12% ఖచ్చితంగా మనకి ఉండేలా చూసుకోవాలి. అలాగే యాష్ కంటెంట్ కూడా ఉండేలా చూసుకోవాలి. యాష్ కంటెంట్ ఉండడం వల్ల ఫిష్ యొక్క డైజెస్టిబిలిటీ అనేది ఈజీగా అవడానికి హెల్ప్ అవుతుంది, లేదంటే చాలా కష్టం. సో అలాగే ఫైబర్ ఎక్కువ ఉన్నది కూడా ఇవ్వకూడదు, ఎక్కువ ఉన్నది ఇస్తే కూడా డైజెస్టిబిలిటీకి ప్రాబ్లం అవుతుంది. Live feed contain all the nutrients, hence are commonly known as living capsules of nutrition. Living feeds are easily digestible protein-rich diet for fish and shellfish. Live feeds include phytoplankton as well as zooplankton organisms. So live feeds కూడా చాలా ఇంపార్టెంట్ ఆక్వాకల్చర్లో. సో వీటిని లివింగ్ క్యాప్సూల్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ అంటున్నాము. సో ఈ లైవ్ ఫీడ్స్ తినడం వల్ల వాటికి ఇవ్వడం వల్ల డైజెస్టిబిలిటీ అనేది, ప్రోటీన్ రిచ్ డైట్ అనేది వాటికి దొరుకుతుంది. ఏంటంటే మనకి ఈ లైవ్ ఫీడ్స్ వచ్చేసి ఫైటోప్లాంక్టన్స్ అండ్ జూప్లాంక్టన్స్ అవి తింటాయి. సో అండ్ to achieve maximum production and profitability, the nutritional components of live feed must be identified and quantified. Live feed utilization improves the growth and survival of many ornamental fishes and normal fishes compared to other conventional feeds. The selection of these live feed organisms are based on many factors such as nutritional requirements of cultured larvae, size of mouth gap, development of digestive tract of the cultured fish, nutritional value, availability of the live feed, and suitability for aquaculture production. సో లైవ్ ఫీడ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవి కూడా గ్రోత్ని, రీప్రొడక్షన్ని, సర్వైవల్ రేట్ని ఇంక్రీజ్ చేస్తున్నాయి. ఫీడ్స్ అనేవి స్పీసెస్ అండ్ సైజ్ అండ్ మౌత్ గ్యాప్ని బట్టి మనం డెవలప్ చేసుకుని కల్చర్ చేసుకుంటాము. సో దీనివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లైవ్ ఫీడ్ ఇవ్వడం వల్ల గ్రోత్ కూడా బాగా ఇంక్రీజ్ అయ్యి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇంపార్టెంట్ హై ప్రోటీన్ కంపోనెంట్ ఆర్ యూజ్డ్ టు ఫీడ్ చికెన్, పిగ్స్ అండ్ యాజ్ ఎ డైటరీ సప్లిమెంట్ ఫర్ ఫిష్ స్పీషీస్. Recently, nutritive value of earthworm has considerably taken attention of fish nutrients as they search of alternative animal protein source to fish meal, which is characterized by seasonal availability and inconsistent supply from world's world fishery stock. So present ఎర్త్ వామ్స్ వచ్చేసి ఎక్కువ ఆర్నమెంటల్ ఫిషెస్కి మనం ఫీడింగ్గా ఇస్తాము. సో ఇది ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ అనేది ఎర్త్ వామ్స్ బట్టి కూడా అందులో కూడా ప్రోటీన్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల ఫిష్ తీసుకున్నప్పుడు కూడా ప్రోటీన్ అనేది ఫిషెస్కి సప్లై అవుతుంది. Spirulina arthrosphere plantains is a freshwater blue-green filamentous algae and is receiving an increasing attention for its bioactive components such as vitamins, minerals, polyunsaturated fatty acids, carotenes, and other pigments that have antioxidants activity. సో స్పైరులీనా అండ్ అదర్ బ్లూ గ్రీన్ ఆల్గే, ఫిలమెంటస్ ఆల్గే ఉన్నాయి. సో వీటికి కూడా చాలా డిమాండ్ అనేది పెరుగుతుంది, ఎందుకంటే ఇందులో కొన్ని బయో యాక్టివ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఏంటంటే వైటమిన్స్, మినరల్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పిగ్మెంట్స్, కెరటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది. సో వీటి యొక్క డిమాండ్ అనేది ఆక్వాకల్చర్లో డే బై డే పెరుగుతుంది. Moreover, spirulina is a rich source of protein, vitamins, essential amino acids, minerals, and essential fatty acids such as palmitic acid, linolenic acid, and linolenic acid. Therefore, it has been used as a nutrient for fishes
and as an ingredient in fish diet for juvenile and adult fishes. సో స్పైరులినాలో మనకి 60 to 70% vitamins, essential amino acids, minerals, linolenic acid and other important amino acids అనేవి ఉంటున్నాయి. సో వాటిని డైట్లో యూజ్ చేయడం వల్ల ఫిష్ యొక్క హెల్త్ అండ్ గ్రోత్, రిప్రొడక్షన్ రేట్ కూడా బాగుంటుంది. A live food is gradually replaced by increasing quantities of formulated feed has been shown to improve growth and survival of fish larvae compared to the use of live food only. Formulated diets can balance the nutritional composition of live food, especially with respect to amino acids, which are not easy to modify in live food. సో లైవ్ ఫుడ్ని కూడా ఫార్ములేట్ చేస్తున్నారు కొన్నిటికి, ఎందుకంటే వాటి వల్ల గ్రోత్ అండ్ సర్వైవల్ రేట్ లార్వా ఫార్మ్స్కి కూడా బాగుంటుంది కాబట్టి. దిస్ ఇస్ శాంతి గ్రేసిచ్చిని, లెక్చరర్ ఇన్ ఆక్వాకల్చర్, పియో గవర్నమెంట్ కాలేజ్, కాకినాడ. ఈ వీడియోస్ డిప్లొమా, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి హెల్ప్ అవ్వాలని చేస్తున్నాను. ఏపీ విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ గ్రామ సచివాలయానికి సంబంధించి ప్రీవియస్ వీడియోస్ చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తున్నాను, ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.